లోకాన్ని కలిగించిన దైవ వాక్యము. బైబిల్ అంటే దేవుని ప్రేమ గ్రంథము. లోకాన్ని కలిగించిన దైవ వాక్యము. వాడి అయిన రెండంచుల ఖడ్గం వంటిది. పాపిని రక్షించుటకు శక్తి గలది. వాడి అయిన రెండంచుల ఖడ్గం వంటిది. పాపిని రక్షించుటకు శక్తి గలది. అమూల్యమైనది, వెలకట్టలేనిది. అమూల్యమైనది, వెలకట్టలేనిది. బైబిల్ అంటే దేవుని ప్రేమ గ్రంథము. లోకాన్ని కలిగించిన దైవ వాక్యము. బైబిల్ అంటే దేవుని ప్రేమ గ్రంథము. లోకాన్ని కలిగించిన దైవ వాక్యము. వాడి అయిన రెండంచుల ఖడ్గం వంటిది. పాపిని రక్షించుటకు శక్తి గలది. వాడి అయిన రెండంచుల ఖడ్గం వంటిది. పాపిని రక్షించుటకు శక్తి గలది. అమూల్యమైనది, వెలకట్టలేనిది. విశ్వవ్యాప్తమైన దేవుని ప్రేమయే ఇది. పరలోకమందున్న దేవుని భూలోకమందున్న మానవునికి రాసిన ప్రేమ లేఖ అది. ఇందులో దేవుని ప్రేమ దాగి ఉంది. ప్రభునందు ప్రేమ వల్ల విశ్వవ్యాప్తమైన దేవుని ప్రేమ ఇది. విశ్వవ్యాప్తమైన దేవుని ప్రేమ అంటే ఈనాటి ప్రపంచంలో ఈ విశ్వమంతా కూడా వ్యాపితమైపోయింది దేవుని ప్రేమ. ఎలా అండి? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ బైబిల్ని ముద్రించింది. మొట్టమొదటిసారిగా బైబిల్ని మనకు అక్షరాల రూపంలో ఈ ప్రింటింగ్ అయిందంటే కారణం ప్రింటింగ్ ప్రెస్ కనుగొన్నది క్రైస్తవుడే. ఎందుకు కనుగొన్నాడంటే బైబిల్ని ముద్రించడానికే. ఈరోజు కోటాను కోట్ల సంఖ్యలో బైబిల్ ప్రింట్ అవుతున్నాయి. ఎందుకంటే అందరికీ ఆ దేవుని యొక్క ప్రేమలేఖ అందాలి. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ప్రేమలేఖ అందాలని దేవుడు జాన్ గుటెన్బర్గ్ ఆయనని వాడుకున్నాడు. ముద్రణ యంత్రం కనుగొనడానికి. దేవుని ప్రేమ అక్షరాల రూపంలో ఉంది. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం శరీర రూపంలో వచ్చింది దేవుని ప్రేమ. మన అంశము క్రీస్తును సంపాదించుకున్నాం అనే అంశం కాబట్టి ఆ అంశం మీద మాట్లాడుతున్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతాను. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగినది ఎట్టిదో నీవు గ్రహించదు. ప్రభువుల ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ నా మాటలు అంగీకరించి, నా మాటలు, ఈ మాటలు ఎవరండి? మాటలు దేవుని మాటలు. పరలోకంలో ఉన్న దేవుని మాటలు భూలోకంలో ఉన్న మానవులందరికీ. ఎందుకంటే వాటిని మనం ఏం చేయాలంట? అంగీకరించాల. అంగీకరించడం కాకుండా తృణీకరించకూడదు, అంగీకరించాలి. దేవుని మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొక్క దాచుకున్నాయన. చూడండి ప్రేమ వల్ల దాచుకోవడం దగ్గర ఏంటండి? సామాన్యంగా మనం ఆలోచిస్తే మనం ఏం దాచుకుంటాం? డబ్బులు దాచుకుంటాం, బంగారాన్ని దాచుకుంటాం, ఇంటి పత్రాలు, మన స్థలం యొక్క పత్రాలు ఉంటాయి కదండి, డాక్యుమెంట్స్. వాటిని మనం దాచుకుంటాం. ఎక్కడ దాచుకుంటాం? లాకర్లో దాచుకుంటాం, బీరువాలో దాచుకుంటాం. ఒకవేళ ఎక్కువగా ఉంటే టౌన్లోకి వెళ్ళి బ్యాంకులు ఉన్నాయి, ఎన్నో రకాల బ్యాంకులు ఉన్నాయి. ఆ బ్యాంకులో
నీ పేరిట నీకు ఒక అకౌంట్ ఉంటుంది, నీ పేరిట నీకు ఒక అకౌంట్ ఉంటుంది, నీకు ఒక లాకర్ కూడా వాళ్ళు ఇస్తారు. సారీ, ఏమనుకోవద్దు. మన మధ్యలోనికి దైవ సేవకులు బైరన్ దేవదానం గారు అలాగనే బోనం ప్రభాస్ దగ్గర వచ్చారు. వారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పెద్దలు, ఆత్మీయులు, తండ్రి సమానులు, బైరన్ దేవదానం గారు అలాగే బోనం ప్రభాస్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. పాఠ్యాంశాలు ముగిస్తున్నా. దైవజనులకు మా యొక్క హృదయపూర్వక వందనాలు. కనుక ఈ భాగంలోని మాటలు సామెతలు 2వ అధ్యాయంలో, నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞను దాచుకునేలా, దాచుకోవడం, దాచుకోవడగినవి ఏంటంటే మనకు బంగారు, ధనము, మన ఆస్తులకు సంబంధించిన పత్రాలు, వీటిని మనం దాచుకుంటాం. ఎందుకంటే అవి ఎంతో విలువైనవి. దాచుకోకపోతే దొంగిలింపబడతాయి, అన్యాక్రాంతమైపోతాయి, మన సొమ్ము ఇతరుల పాలైపోతుంది, దోచుకున్న వాళ్ళ పాలైపోతుంది. దాచుకోవడం తగినవి ఏమని వాక్యం చెప్తుంది ఇక్కడ? దేవుని మాటల్ని దాచుకోవడం. చూడండి, ఇంకా జ్ఞానమునకు నీ చెవి యొక్కి హృదయపూర్వకముగా జ్ఞానానికి నీ చెవిని ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే నీ చెవికి నీ హృదయానికి కనెక్షన్ ఉండాలి. జ్ఞానానికి నీ చెవిని ఇవ్వాలా, ఆ చెవిలో నుంచి నీ హృదయంలో చొచ్చుకొని పోవాలా. ఏంటంటే దేవుడి మాటలు, దేవుడి ఆజ్ఞలు నీ హృదయంలో వాటిని భద్రంగా దాచుకోవాలి. అది చెప్తున్నాను కదా. దాచుకున్న ఎడల, మనకైతే దాచుకున్న దగ్గర ఏంటంటే బంగారు, ఇంటి విలువైన ఆస్తి పత్రాలు, వెండి, బంగారు, ధనము. ఈ మధ్యకాలంలో ఒక జడ్జి అంటే న్యాయవాది, ఆయన పేరే న్యాయవాది. ఆయన సంపాదన అన్యాయం, గుట్టలుగా కట్టలుగా దొరికినాడు, దాచుకున్నాడు. ఎక్కడ? తన గడ్డికిలో దాచుకున్నాడు, దొరికినాడు. దాచుకున్న దగ్గర ఏంటి? మనకు విలువైనది దేవుని ఆటలు, దేవుని మాటలు. దేవుడు పరలోకంలో ఉన్నాడు, మనం భూలోకంలో ఉన్నాం. పరలోకంలో ఉన్న దేవుడి మాటలు భూలోకానికి మనకు వినపడతా ఉన్నాయి. అక్షరాల రూపంలో దేవుడి ప్రేమను మన వాక్యంలో రాయించినాడు. ఈ దేవుడి ప్రేమ అందరికి అందాలని జాన్ గుడెన్బర్గ్ అనే ఒక క్రైస్తవుని ఎన్నుకున్నాడు. ఆయన ముద్రణ యంత్రం కనుగొని చేసినాడు. మొట్టమొదటిగా ముద్రించబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. కోటాను కోట్ల గ్రంథాలుగా అవి ముద్రితమవుతున్నాయి, అందరికీ ప్రచురితమవుతున్నాయి. ఎందుకంటే ఈ దేవుడి ప్రేమ గ్రంథం. ఆ దేవుడి ప్రేమ అందరికీ అందాలని. ఈ మాటల్ని మనం ఏం చేస్తామంటే, సాధారణంగా తెలిసిన విషయమే, దీని పైన దుమ్ము పట్టిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. చాలా నిర్లక్ష్యం చేస్తాం. మనం దాచుకున్న దగ్గర మాటలు మనం నిర్లక్ష్యం చేస్తామంటే, విలువైన వాటిని మనం బ్యాంకులోకి పోయాక మనకు అకౌంట్ ఓపెన్ చేస్తారు, అక్కడ లాకర్ ఇస్తారు. లాకర్లో భద్రంగా ఉంటాయి కాబట్టి మనం నిద్రపోతూ ఉంటాం. ఈ దేవుని మాటలు కూడా మనం హృదయంలో భద్రంగా దాచుకోవాలి. ఇంకా చూడండి ఏమంటున్నాడు ఇక్కడ 4వ వచనంలో, వెండిని వెతికినట్లు దాన్ని వెతికినట్లా, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికినట్లా. దాచబడిన ధనము, దాచబడిన ధనం, అలా దాన్ని వెతకాలి మనం. ప్రభువుని ప్రేమ వల్ల చూడండి, ఇక్కడ 4వ వచనంలో చూడండి. 4వ వచనంలో 4వ అధ్యాయము 5వ వచనం, అదే సామెతల గ్రంథం
జ్ఞానం సంపాదించుకొను, బుద్ధి సంపాదించుకొను. సంపాదించుకోవడం ఏంటివి? ఇలాగా దాచుకోవడం దగ్గర ఏంటో తెలుసుకున్నాం. సంపాదించుకోవడం దగ్గర మన అంశం ఏంటంటే క్రీస్తును సంపాదించుకుందాం రండి అని. సంపాదించుకోవడం దగ్గర ఏంటంట, ఈరోజు ప్రపంచంలో మానవులందరూ కూడా సంపాదనలో మెరుగవ్వాలని కోరుకుంటూ ఉన్నారు, జీవన విధానంలో మెరుగవ్వాలని కోరుకుంటున్నారు. సంపాదన, మంచి ఇల్లు, వస్తువులు, వాహనాలు సంపాదించుకోవడం దగ్గర వివరా. నిన్నటి దినం మన సహోదరుడు చెప్పినాడు, సంపాదించుకోవడానికి ఇది సమయమా అని. ఏవి? వస్తువులు, వాహనాలు, ఐశ్వర్యాలు, ఇవన్నీ సంపాదించుకోవడం దగ్గర ఏంటివి? జ్ఞానం మాట్లాడుతూ ఉంది, జ్ఞానమునకు నీ చెవికి హృదయపూర్వకముగా. చూడండి, మొదటి అధ్యాయంలో జ్ఞానం మాట్లాడుతూ చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది. చూడండి, జ్ఞానం ఎందుకు కేక వేస్తా ఉంది? అందరికీ వినపడాలని, అందరూ చెవి యొక్కాలని, ఆ మాటలు చెవినపడాలని కేకలు వేస్తా ఉంది. సంత వీధులలో బిగ్గరగా పలుకుతా ఉన్నది. వీధులలోకి వెళ్ళింది, సంత వీధులలోకి వెళ్ళింది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. ఏంటంటమ్మా? జ్ఞానం. జ్ఞానం అంటే ఏమంటే అక్కడ మనం చదువుకున్న దేవుడి మాటలే జ్ఞానం. ఏమంటుంది? పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానం ప్రచురించుచూ తెలియజేయుచున్నది. ఎట్లా అంటే, జ్ఞానము లేని వారు ద్వారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదు. ఎన్నాళ్ళు తల్లి గర్భంలో పుట్టినాటి నుండి, బయటకు వచ్చిన నాటి నుండి ఇప్పటికి ఎన్నాళ్ళు అయింది జ్ఞానాన్ని, దేవుని మాటను నిర్లక్ష్యం చేసి? ఎన్నాళ్ళు? 20 సంవత్సరాలు అయిపోయినాయి, 30 సంవత్సరాలు అయిపోయినాయి, 50 సంవత్సరాలు అయిపోయినాయి. ఎంతలో కనపడి అంతలో మాయపోయి అవరి వంటి మన జీవితాన్ని ఇన్ని సంవత్సరాల పాటు దేవుడు కాపాడుతూ వచ్చినాడంటే జ్ఞానంగా దేవుని మాటలు నువ్వు హృదయంలో చుచ్చుకొని వినాలనే కదా, దాచుకోవాలనే కదా, నీ బ్రతుకులను మార్చుకోవాలనే కదా. ఎన్నాళ్ళు? ఇంకా అంటున్నాడు, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారు ఉండకూడదు. ప్రశ్నిస్తున్నాడు, ఎన్నాళ్ళు? ఇంకా ఎన్నాళ్ళు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. చూడండి, ఎన్నాళ్ళని 3 వచనాలు రాయబడింది అక్కడ. మీరు ఎన్నాళ్ళు అమ్మా, ఇప్పటికి ఎన్నాళ్ళు అయింది? ఇక్కడ కూర్చున్న మీ బ్రతుకులలో ఎన్ని దినాల కాలం అయిపోయింది? ఎన్ని దినాల కాలం అయిపోయిందండి? ప్రభువు ప్రేమ వాళ్ళరా, 23వ వచనం అంటున్నాడు, నా గద్దింపు విని చిరుగుడి. గద్దింపు ఎప్పుడు వస్తుందండి? 1-2 మార్లు నయంగా చెప్తే విన్నప్పుడు గద్దింపు వస్తుంది. నువ్వు లోపల తృణీకరించి వేడికి పోయినా కానీ నిన్ను విడిచిపెట్టలే జ్ఞానము. నువ్వు సందడి చేసుకుంటా ఆనందంగా బయట ఎగురుతానా కానీ అక్కడికి వస్తుంది, కేకలేస్తుంది. వినకుండా అంటే ఏస్తుంది? గద్దిస్తుంది. తిరుగు. నువ్వు ఉన్న డైరెక్షన్ రాంగ్ డైరెక్షన్ లో ఉన్నావు, తప్పుడు దిక్కులో ఉన్నావు. నా దిక్కుకు తిరుగు, నా గద్దింపు విని తిరుగుడి అంటే అర్థము మారు మనసు పొందండి, నా మాటలు అంగీకరించండి, హృదయంలోకి స్వీకరించండి అని అర్థం. ఎన్నాళ్ళు అమ్మ అంటున్నాడు. చూడండి, ప్రభువుని ప్రేమ వల్లరా 4వ వచనం, దాచబడిన ధనమును వెతికినట్లు 2:4లో దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికినట్లా. దాచబడిన ధనం దాదాపుగా 2-3 సంవత్సరాల కిందట చెప్పబడిన మాటలు. ఆ రోజుల్లో వారి పరిస్థితుల్లో వాళ్ళ ధనాన్ని ఏ విధంగా దాచిపెడతారో తెలియదు, కానీ దాచబడ్డ ధనం వెతికినట్లు యేసు ప్రభు ఒక మాట చెప్తా ఉపమానం చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త
11వ అధ్యాయము 44వ వచనం. యేసు ప్రభు మనకు అర్థమయ్యే విధంగా చెప్పేదానికి ఆయన చేపల గురించి, విత్తనాల గురించి, పొలం గురించి అర్థమయ్యేదానికి పరలోకపు సంగతులు ఉపమానం చెప్తా వచ్చినాడు. కాబట్టి ఇక్కడ చూడండి 44వ వచనంలో పరలోక రాజ్యం ఎలా ఉందంటమ్మా? పొలములో దాచబడిన ధనమును పోలిబడినది. దాచబడిన ధనాన్ని పోలి ఉంది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. దాచబడిన ధనం కోసం తను ఏం చేస్తున్నాడు? తనకు కలిగినదంతా కూడా అమ్మి ఏం కొన్నాడమ్మా? ఆ పొలాన్ని కొన్నాడు. తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలాన్ని కొనేదానికి గల కారణం ఏంటి? తనకు కలిగినంత దానికంటే కూడా మిన్నైన ధనం దాంట్లో దాచబడిందని అంటారు. అర్థం మీకు? తనకు దాచబడిన ధనం ఒక పొలంలో దొరికింది పని చేసుకుంటా ఉంటే. అందులో ధనం ఉన్న సంగతి తెలిసిన తర్వాత తన ఇంటికి వచ్చిన తర్వాత దానికోసం అని చెప్పి ఆ పొలం అంతా తను కనుగొన్న దాచబడిన ధనాన్ని కనుగొన్న ఆ పొలాన్ని అతను తనకున్నదంతా కూడా అమ్మేసుకుని దానికి ఉన్నాడు. అంటే దానికి పిచ్చ ఏమన్నా ఉండేంత అనుభవం ఉన్నాడంట. కారణం ఏంటి చెప్పండి? ఏమై ఉంటుంది? తన ఇంట్లో ఉండే చిన్న వస్తువు కానించి తన ఆస్తి అంతా కూడా అమ్ముకొని దాన్ని కొన్నాడంటే దానికంటే భిన్నమైన సంపాదన ఆ దాచబడిన ధనమైంది. కడుగు ప్రేమను పిల్లలారా, ఆ దాచబడిన ధనాన్ని మనము కనుక్కోవాలి. చూడండి, ప్రభుత్వ ప్రేమ 4వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానము సంపాదించుకును, బుద్ధి సంపాదించుకును. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? తన కలిగినంతా కూడా అమ్మి కొన్నాడు. అదే అధ్యాయంలోనే 7వ వచనం చూడండి. జ్ఞానము సంపాదించుకున్నదే జ్ఞానములకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఉంచి బుద్ధి సంపాదించుకును. ఆయన ఏం చేస్తున్నాడు? దాచబడిన ధనాన్ని సంపాదించుకునే దానికి తన కలిగినంతా అమ్మినాడు కదండి. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? నీ సంపాదన అంతా ఇచ్చి నీ సంపాదించుకోవాలంట, బుద్ధి సంపాదించుకోవాలంట. అంటే నీ సంపాదనకు మించింది ఏంటి? బుద్ధి. నీ సంపాదనకు మించింది ఏంటి? జ్ఞానం. ఇప్పుడు బుద్ధి జ్ఞానం అంటే ఏంటి? దాచబడ్డ ధనం రూపంలో ఉన్నాయి. అందరూ దాన్ని కనుక్కోలేకపోతున్నారు. మీరు కనుక్కుందామని ఇక్కడికి వచ్చినారు. 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. జ్ఞానము సంపాదించుకోను, బుద్ధి సంపాదించుకోను. ఈ రెండింటిని సంపాదించుకోవాలంటున్నాడు. అవి ఎక్కడున్నాయి? ఎక్కడ దాచబడి ఉన్నాయి? చూడండి, వాక్యం ముందు రాయబడింది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. గుప్తములై ఉన్నవంటే దాచబడి ఉన్నవి. గుప్త నిధి అంటారు కదమ్మా, గుప్త నిధి. ఆ మధ్యకాలంలో పేపర్లో బడికి పోయే పిల్లోడిని కనిపించకుండా అంట. తర్వాత వెతకంగా పోలీస్ ఇన్స్పెక్షన్ ఏం తెలిసిందంటే, ఎక్కడో గుప్త నిధి దాగి ఉంది. అక్కడ ఆ నిధి కోసము ఒక పిల్లవాడిని బలి కోరినారంట. ఆ నిధి కోసము పిల్లవాడిని బలి కోరిందంట. అక్కడ ఆ పిల్లవాడిని బలి చేసినారంట. అది చాలా కేసు అయిపోయింది. గుప్త నిధి కోసం ఒక బలి ఇచ్చే పరిస్థితులు మనం భూమి మీద చూస్తూ ఉన్నాం, ఇక్కడ వింటా ఉన్నాం. అయితే ఈ నిధి, ఈ దాచబడిన ఈ నిధి ఎవరంటే ఎక్కడ దాచబడింది? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలన్నీ క్రీస్తునందు దాచబడి ఉన్నాయి. క్రీస్తే ఆ దాచబడిన ధనమై ఉన్నాడు. క్రీస్తే ఆ గుప్త నిధి అయి ఉన్నాడు. అందరూ కనుక్కోలేకపోతున్నారు ఆ నిధిని. కొందరే
ఎందుకంటే దాచబడిన దాన్ని వెతికినట్టు వెతకాల. ప్రభువుని ప్రేమ వల్ల దాచబడినది. చూడండి, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు. సర్వసంపద అంట. తన కైనదంతా అమ్మినాడు, దాన్ని కొన్నాడంటే అంత కలుపుకునే కానీ తనకి ఏమాత్రం సమానం కాదు. ఈ భూమి మీద ఉన్న సర్వ సంపదలు అన్ని కలుపుకున్నా కానీ దాచబడ్డదానికి ఏమాత్రము కాదు. ఇదంతా ఎక్కడ వచ్చినాయండి? ఆయన నోటి మాట ద్వారా వచ్చినాయి. ఆయన నోటి మాట ద్వారా వచ్చినాయి. ఒక రాజు తన ఆస్థానంలో ఉన్న తన ప్రియమైన వ్యక్తుల్ని ఆయన పిలిచి అడిగినాడంట, మీకు ఏం కావాలో కోరుకోండి అని. అప్పుడు ముగ్గురు తన ప్రియమైన వ్యక్తులు వచ్చి, నాకు ఈ రాజ్యంలో పలాని భూభాగం కావాలంటే ఇచ్చేసినాడంట. మరొక మనిషి, నాకు వజ్ర వెడుగులు కావాలంటే తీసినాడంట. మూడో వ్యక్తి వచ్చి, నీకేం కావాలంటే, నాకు నువ్వే కావాలన్నాడంట. వాడికి మించిన వాడు కదా ఈయన బట్టి కదా ఏంటి కలిగింది. ఈయన ఉంటే కనుక బుద్ధి జ్ఞాన సర్వసంపదలు క్రీస్తులో ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మనం ఇద్దరిని సంపాదించుకోవాలండి. అవన్నీ ఇందులో ఉంటే మనం క్రీస్తులు సంపాదించుకోవాలా, వాటిని సంపాదించుకోవాలా? క్రీస్తులు సంపాదించుకోవాలా. క్రీస్తులు సంపాదించుకుందాం రండి. బుద్ధి జ్ఞానం ఆయనలో ఉన్నాయి. చూడండి, రోమపత్రిక 11వ అధ్యాయము, రోమపత్రిక 11వ అధ్యాయం 33. ఆహా, దేవుడి బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఆహా అంటే ఆశ్చర్యం అండి. ఆహా అంటున్నాడు అదేమని ఆశ్చర్యం. ఇప్పుడు మనం ఏదైనా అనుభవిస్తే, ఒక రుచిని ఏదైనా అనుభవిస్తే ఆహా అంటాం కదా. అంటే మరి నీ నాలుక ఆ రుచిని ఆస్వాదించింది కాబట్టి నీ నోట్లో నుంచి నాలుక ఆ మాట పలుకుతా ఉంది, ఆహా అని. దేవుని బుద్ధిని, దేవుని జ్ఞానాన్ని, దేవుని యొక్క సర్వ సంపదలైన క్రీస్తును అనుభవిస్తే నువ్వు కూడా ఏమంటావు? ఆహా అంటావు. ఆ భక్తుడు అనుభవించినాడు కాబట్టి, రుచించినాడు కాబట్టి. ఎవరు ఆ భక్తుడు అండి? ఆ భక్తుడు అనుభవించినాడు కాబట్టి ఆహా. దేవుని బుద్ధి జ్ఞానముల సర్వ బాహుల్యము ఎంతో గంభీరము. మరి దేవుని బుద్ధి జ్ఞానం ఎవరండి? దేవుని బుద్ధి ఎవరు? దేవుని జ్ఞానం ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24 చివరి ఉంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం చివరి మాట. క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం. సామెతల గ్రంథంలో జ్ఞానం కేకలు వేయించున్నది, గద్దిస్తా ఉంది. అంటే ఎవరండి ఇక్కడ? ఎవరు పిలుస్తున్నారు? క్రీస్తు పిలుస్తున్నాడు. నన్ను సంపాదించుకోండి మీరు అని. దయచేసి సిస్టమ్ చేయదండి. ఎవరిని సంపాదించుకోవాలి? దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఏమంటే ఇక్కడ క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఇప్పుడు దేవుని జ్ఞానం ఎవరండి? క్రీస్తు అయి ఉన్నాడు. సామెతల గ్రంథంలో క్రీస్తే పిలిచింది, కేకలు వేస్తుంది క్రీస్తే. ఈరోజు దేవుని సేవకులైన వారు వచ్చి ప్రకటిస్తున్నారంటే సేవకులుగా ప్రకటించేది, స్వార్థులుగా ప్రకటించేది స్వయాన దేవుని మాట, దేవుని జ్ఞానము, దేవుని శక్తి అయిన క్రీస్తే. 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చిన మానవాకారం వచ్చిన యేసు క్రీస్తే మాట రూపంలో, దేవుని మాట రూపంలో, వాక్యం రూపంలో ప్రకటింపబడుతుంది, కేకలు వేస్తా ఉంది. కానీ నీ హృదయంలోనికి నీ చెవిలో నుంచి నీ హృదయంలో చొచ్చుకొని పోలే, నువ్వు దాచుకోలే. నిర్లక్ష్యం, అలక్ష్యం. నిర్లక్ష్యం లేకపోతే బైబిల్ దుమ్ముపడతాయండి. బైబిల్ తిప్పేప్పుడు పేపర్ రాలేదని అర్థమని, నువ్వు దాన్ని వాడలేదని, కొత్తది కొన్నట్టుగా అట్లేదని అర్థం. నీ సొంత బైబిల్ చూసి చెప్పగలవచ్చు నువ్వు బైబిల్ ఎంతో వాడుతున్నావు అని, నేను ఎంతో వాడుతున్నాను అని చెప్పి. ఆ జ్ఞానం కేకలు వేస్తా ఉంది.
సంపాదించుకోండి సంపాదించుకోండి అని. చూడండి, మనం సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలండి? ఒక మంచి పెద్ద ఇల్లు సంపాదించుకోవాలనుకుంటున్నాం, ఒక పెద్ద కారు కొనుక్కోవాలనుకుంటున్నాం. ఇవి సంపాదించాలంటే మనం ఏం చేయాలా? దానికి మనకి ఏం కావాలా? మళ్ళీ మనమే పని చేసుకొని డబ్బు సంపాదించి మనం కొనుక్కోవాలా. క్రీస్తుని సంపాదించుకునే దానికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. చూడండి, మనం చేయవలసిన పని ఒకటే పడిందండి. యోహాను సువార్త మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ పని మనం చేయాలా? ఇదేమైనా కష్టమైన పని అండి? ఇది నువ్వు క్రీస్తును సంపాదించుకోవాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే మన పాపమును మనం ఒప్పుకోవాలా. బుద్ధి జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలా. సంపాదించుకున్న వారికి ఉన్న మేలు చూడండి ఒకసారి. అలా సంపాదించుకున్న వారి యొక్క మేలు చూడండి. బుద్ధి జ్ఞానం సంపాదించుకున్న వారి మేలు. 3వ అధ్యాయము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. ఏమంటావి? నా ఉపదేశము నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొంటే అవి నీకు ఏమిస్తాయంట? దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని కలుగచేయు. ఏంటంటే ఉపయోగాలమ్మా? దీర్ఘాయువు. ఈ లోకంలో సంపాదించే సంపద దీర్ఘాయువు ఇస్తాదండి. ఎన్ని కోట్లనే ఖర్చు పెడతామండి. మా తండ్రిని బ్రతికించండి అంటే బ్రతికేయగలదా? డబ్బు దీర్ఘాయువు ఇవ్వగలదండి? ఇవ్వగలదు. శాంతి డబ్బు ఇవ్వగలదా? చాలా మంది పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు కానీ వాళ్ళకి శాంతి లేదు, నెమ్మది లేదు. చూడండి, ఇంగ్లీష్లో హౌస్ హోమ్, ఏ హౌస్ ఏ హోమ్ అనే ఒక చిన్న పోయం ఉందండి, చిన్నపిల్లలకు వచ్చింది. ఏ హౌస్ ఏ హోమ్. అది చదివిన తర్వాత అర్థమైంది హౌస్ అంటే వేరు, హోమ్ అంటే వేరని. హౌస్ అంటే అర్థము ఈ కిటికీలు, ఈ గోడలు, ఈ పైకప్పు. హోమ్ అంటే అర్థము అమ్మ, నాన్న, చెల్లి, తల్లి, తండ్రి, అన్న, ఈ అనుబంధాలు. అందరూ బ్రహ్మాండంగా సంపాదించుకుని హౌస్ కట్టుకుంటున్నారు కానీ వాళ్ళు హోమ్ ఏర్పాటు చేసుకోలేకున్నారు. కలిసి కూర్చోలేకుండా, కలిసి మాట్లాడలేకున్నారు, ప్రేమ పంచుకోలేకుండా ఉన్నారు. అంటే అర్థం ఏమని? నీ సంపాదన నీకు శాంతిని ఇవ్వలేదు. దేవుని వాక్యమే, దేవుని జ్ఞానమే, క్రీస్తే నీకేమి ఇవ్వగలడు? దీర్ఘాయువుని ఇవ్వగలడు. సుఖ జీవముతో కూడిన సంవత్సరం. సుఖ జీవము. దీర్ఘాయు ఎప్పుడండి? చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో వారికి ఏముందో చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఏ మనుషులు? ఆ మనుషులు క్రీస్తును సంపాదించుకున్న మనుషులతో ఉండాలి. ఎవరి నివాసము? దేవుని నివాసమా? దేవుని నివాసము ఎవరైతే క్రీస్తు సంపాదించుకుంటారో వారు, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును. చూడండి, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడయ్యండి, వారికి తోడై ఉండును. చూడండి, మన పక్కలో ఈ లోకంలో సంబంధించిన ఒక వ్యక్తి మన పక్కలో ఉన్నాడంటే, లేదా మనం ఆయన పక్కన ఉన్నామంటే మనకి ఎంత విలువ ఉంటుంది చూడండి. ఒక ప్రజాప్రతినిధి అంటే అర్థం కాదు, ఒక ఎమ్మెల్యే చెప్తాం. ఒక ఎమ్మెల్యే పక్కన ఎప్పుడు మనం తిరుగుతూ ఉంటే మన హోదా ఎంత ఫీల్ అవుతామండి? ఒక చిన్న భూభాగానికి, ఈ భూమి అంతటికి సృష్టికర్త దేవుడు నీ తోడుగా ఉంటాడంటే నువ్వెట ఫీల్ కావాలంగా. అందుకే చెప్పాడు, ఆహా అని ఎవరైనా కలవండి, ఎవరైతే క్రీస్తును చూచిన వాళ్ళని కలవరు.
దేవుడు నీకు తోడుగా ఉన్నాడంటే, నువ్వు ఇంకా ఆ రుచిని అనుభవించలేదంటే నువ్వు ఆహారం లేవు. ఆ వాక్యాన్ని నువ్వు తెలుసుకోలే. దేవుడు తోడుగా ఉన్నాడు తెలుసుకుంటే నీ ముఖంలో చిరునవ్వు చెదరిపోదు. శాంతి నీ కళ్ళ వెంబడి ప్రసరిస్తూ ఉంటాడు. చెప్తున్నాడు ఇక్కడ సుఖ జీవము. ఆ మాట ఉంది, సుఖ జీవముతో గడుచు సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు? సదాకాలం, నిత్య జీవం అంటారు దాన్ని. చూడండి ఇక్కడ ఏముంటుంది దగ్గర? సుఖ జీవము. ఎట్లుంటుంది? 4వ వచనం, ఆయన వారి కళ్ళ ప్రతి బాష్ప బిందువును తుడిచివేయరు. మరణం యొక్క ఉన్నది అంటే అర్థమేమమ్మా? చిరజీవమే కదా, నిత్య జీవమే కదా, దీర్ఘాయుష్య కదా. ఇంకా దుఃఖమైనను ఏడుపైనను వేదనను ఇక ఉండదు అంటే అర్థమేమని? శాంతినే కదా. ఇలా ఇన్ని మేలు కలిగి ఉన్నాయంటే మనం దేన్ని సంపాదించుకోవాలా? క్రీస్తును సంపాదించుకోవాలి. దాచబడ్డది మా క్రీస్తే. అందరికీ తెలియలే, ఆసక్తి లేదు. ఆయనకు ఆసక్తి ఉంది కాబట్టి ఆ పొలంలో పని చేసుకుంటూ దాచబడిన ధనం దొరికింది కాబట్టి తన కుటుంబంతో అమ్ముకునే దాచబడిన ధనాన్ని సంపాదించుకున్నాడు. రాత్రికాల సమయంలో మీరందరికి వచ్చారంటే క్రీస్తును సంపాదించుకునేకి పోతే అది ఎంత దౌర్భాగ్యం చూడండి. సంపాదించి పెట్టు మనం ఆయన పొందుకునే దానికి మనం ఏం చేయాల్సింది లేదండి. ఏం చేయాలి? మనము మన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెడితే ఆయన మన పాపములను క్షమిస్తాడు. యోహాను సువార్తలో రాయబడింది, తన్ను ఎందరు అంగీకరించో వారికి అందరికీ దేవుని పిల్లలయ్యే అధికారము అనుగ్రహిస్తాడు. అధికారం. నేను దేవుని బిడ్డ మనం చెప్పుకోవడం కదా, ఆయన చెప్పుకోవాలి. మనం దేవుని బిడ్డ అని. మనం దేవుని పిల్లలు ఎప్పుడు పెడతామండి? యేసు ప్రభువును అంగీకరిస్తే అధికారపూర్వకంగా మనం ఆయన పిల్లలు పెడతాం. పిల్లలు అయితే తండ్రులు సంపాదించిన ఆస్తి వారసులవుతారు కదా చెప్పండి. మరి మన తండ్రి దేవుడు అయితే తండ్రి ఆస్తి ఏంది? పరలోక రాజ్యం. ఇది కూడా ఆయన సొమ్మే. భూలోకమంతా ఆయన సొమ్మే. భూమి నాదన్నాడు, ఆకాశం నాదన్నాడు, సముద్రం నాదన్నాడు. కొందరు చెప్తా ఉంటారు, అన్న పోయి చూపిస్తే మా పొలం చూపిస్తారని చెప్పేదో ఇక్కడ దాచబడింది, ఇక్కడ కంటికి కనిపించే ఈ 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు ఈ భూమి నాదే, ఈ భూమి అంతా నాదే అంటనగానే ఆ భూమి వీళ్ళు నవ్వుతారు. నేను నిన్ను వశపరుచుకుంటారా? నేను నిన్ను కలుపుకుంటారా? నువ్వు చిన్న కాగితం రాసుకోవచ్చు, 10 ఎకరాల స్థలం నాది అని నీ పేరు రాసుకోవచ్చు. లాస్ట్ నిన్ను కలుపుకునేది నేనే. నీకు ఇచ్చేది 6 అడుగుల గుంతనే, 6 అడుగుల చోటునే. అది కూడా నువ్వు కనబడవు కదా తగ్గితే. క్రీస్తుని సంపాదించుకుంటే మళ్ళా క్రీస్తు వచ్చినప్పుడు తిరిగి లేపబడతాం. మహిమగా పరలోక రాజ్యాన్ని సంతరించుకుంటాం. ఇలా ఒప్పుకున్న వారు, ఇలా జ్ఞానం కలిగిన దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే సేవకులు వాళ్ళ విన్నవారు ఏమన్నా చూడండి. అపోస్తుల కార్యములు ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని, దేవుని మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని అడిగారు. ఏం చేయాలి అని. ఎందుకంటే వాళ్ళ జ్ఞానము సంతలో కేకలేస్తున్నా వాళ్ళకి పోయిందండి. వాళ్ళు పట్టించుకోలే. కానీ ఇక్కడ వీళ్ళు పట్టించుకున్నారు. ఏం చేశారు? వాక్యం విని హృదయంలో నొచ్చుకున్నారు. సామెతలలో రాయబడింది, హృదయమును పలక మీద వాటిని వ్రాసుకున్నాము. పలక నువ్వు దిద్దాలా దేవుని మాటల్ని. హృదయమును పలక మీద రాసుకోవాలంటే ముందు ఏం చేయాలా? ముందున్న ఆ పలక మీద పిచ్చిగిద్దలను తులిపేసుకోవాలా. అంతే కదమ్మా. ముందు మనం ఆ పలక మీద పిచ్చిగిద్దలను రాసుకున్నాం, పాపపు ఇష్టమైన రాతలను రాసుకున్నాం. అవి తులిపేసుకోవాలంటే ఎవరు తులిపేయాలా? దాన్ని తులిపెట్టుకోవాలంటే ఏం చేయాలా? యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరచు. నీ హృదయమును పలక మీద ఉన్న పిచ్చి రాతలు, పిచ్చి గీతలన్నీ కూడా క్రీస్తు రక్తం చేత కడగబడతాయి. కడగబడిన తర్వాత ఈ దేవుని మాటలు నీ చెవిలో నుంచి నీ హృదయంలో చుచ్చుకొని ఆ మాటలు రాతలుగా మారి భద్రంగా దాచిపెట్టుకుంటే ఆ దాచబడ్డ ధనం క్రీస్తు నీలో ఉండి నడిపిస్తాడు, నీకు తోడై ఉంటాడు. అలా వారు స్వీకరించాలి కాబట్టి అంటున్నాడు. మేము ఏం చేయాలి అంటే పేతురు అంటున్నాడు,
మీరు మారు మనస్సు పొంది మారు మనస్సు పొంది. పాపక్షమాపణ అక్కడ చెప్పింది జ్ఞానం ఏం చెప్పింది? నా గద్దెంపు విని తిరుగుడి. తిరగడం అంటే మారు మనస్సు పొందడం. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఆ యేసుక్రీస్తు నామమున ఆ బాప్తిస్మం పొందుడి. బాప్తిస్మం పొందాలి. అప్పుడు అప్పుడు మీరు ఏసమ్మా యేసుక్రీస్తున్న వాస్తవం అర్థమని మీరు క్రీస్తును సంపాదించుకున్నట్టే. ఆ రోజు క్రీస్తుని ఎంతమంది సంపాదించుకున్నట్టు ఇక్కడ 41 చూడండి. వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి 3,000 మంది ఆ రోజు క్రీస్తుని సంపాదించుకున్నారు. క్రీస్తునందు ధనవంతులైనారు. ఇక్కడ చేరవలసిన మీరు ఎంతమంది వాక్యాన్ని విన్నారు? ఎంతమంది ఏం చేయాలి, మేము ఏం చేయాలి అడుగుతారు. సేవకుడు వచ్చారు ఇక్కడికి పెద్దలు, అయ్యా మేము ఏం చేయాలి? ఆ వాక్యం విన్నామయ్యా, క్రీస్తుని సంపాదించుకున్నామయ్యా. నిన్న పెద్దలు అయ్యగారు మాట్లాడారు. చూడండి, మా కంటికి కనిపించే వాళ్ళు గృహిణులు కనపడుతున్నారు, గృహ యజమానులు కనపడాలి. ఈ లోకంలో భర్త సంపాదిస్తే ఆ సంపాదన కుటుంబం అంతా అనుభవించవచ్చు. కానీ కుటుంబంలో ఒక భార్య క్రీస్తుని సంపాదించుకుంటే ఆ భార్య భర్తను రికమెండ్ చేయలేదు. నేను సంపాదించుకున్నాయి కదా, భూలోకంలో మా భర్త సంపాదిస్తుంది అందరూ అనుభవిస్తుంది అనుకుంటారేమో అంటే నేను ఒప్పుకోడు. క్రీస్తు సంపాదన ప్రతి ఒక్కరు సంపాదించుకోవాల్సిందే. కాబట్టి నువ్వు క్రీస్తుని సంపాదించుకుంటే పరలోకంలో చోటు నీకు మాత్రమే. నీకు లేదు, నువ్వు కట్టుకున్న భర్తకు లేదు, నువ్వు మీ దగ్గర పిల్లలకు లేదు. అందరికీ ఉంది. ఎప్పుడుంది? ఎప్పుడైతే నువ్వు నమ్ముకుంటావో, నిన్ను బట్టి నీ భర్తను, మిమ్మల్ని బట్టి నీ పిల్లలను తీసుకొస్తారో. అదే అంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఈ వాగ్దానము అక్కడ ఉంది. ఈ 39వ వచనం, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ, అనగా మన ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ పిలుస్తున్నాడు. సమస్త జనులారా, పాపభారం మోసిన సమస్త జనులు నా యొద్దకు రండి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ అంశాన్ని ముగిస్తూ చెప్తున్నాము. క్రీస్తును సంపాదించుకోవడానికి వచ్చిన మీరు క్రీస్తును సంపాదించుకొని వెళ్ళండి. అలా సంపాదించుకోవాలంటే ఏం చేయాలో దేవుని మాటలు చెప్పబడినాయి. కనుక మన మధ్యలో ఇంకా పెద్దలు ఉన్నారు, వారు కూడా దేవుని మాటలు ప్రకటిస్తారు. దయచేసి వినండి. చాలా చక్కటి మాటలు అందించిన సహోదరుడికి యేసుక్రీస్తు నామములో వందనములు. విన్నారా?